బీఆర్ఎస్ తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లబోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. అయితే అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల వేళ ప్రజా మద్దతు తమకే ఉందని ధీమాగా చెప్తోంది. బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే తరహాలో ముందుకు వెళుతున్నారు. బీజేపీ తమ సత్తా చాటుతామని అంటోంది. బీసీ రిజర్వేషన్లు, పథకాలు తమకు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా. ప్రభుత్వంపైన వ్యతిరేకత అస్త్రంగా బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలపైన బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందంటున్నారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్ కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసగించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తు చేసేందుకు మేం బాకీ కార్డులను తీసుకొచ్చామని చెప్పారు. ఈ బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి పడిన బాకీలను ఇంటింటికి మనిషికి తెలియజెప్పడానికి ఉద్యమాన్ని తీసుకున్నామని వివరించారు. ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకుపోతే అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రైతులు గ్రామాల్లో ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు. మహిళలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చేసిన మోసంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఖరారు బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లబోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. అయితే అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల వేళ ప్రజా మద్దతు తమకే ఉందని ధీమాగా చెప్తోంది. బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే తరహాలో ముందుకు వెళుతున్నారు. బీజేపీ తమ సత్తా చాటుతామని అంటోంది. బీసీ రిజర్వేషన్లు, పథకాలు తమకు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా. ప్రభుత్వంపైన వ్యతిరేకత అస్త్రంగా బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలపైన బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందంటున్నారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్ కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసగించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తు చేసేందుకు మేం బాకీ కార్డులను తీసుకొచ్చామని చెప్పారు. ఈ బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి పడిన బాకీలను ఇంటింటికి మనిషికి తెలియజెప్పడానికి ఉద్యమాన్ని తీసుకున్నామని వివరించారు. ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకుపోతే అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రైతులు గ్రామాల్లో ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు. మహిళలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చేసిన మోసంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఖరారు బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లబోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. అయితే అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల వేళ ప్రజా మద్దతు తమకే ఉందని ధీమాగా చెప్తోంది. బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే తరహాలో ముందుకు వెళుతున్నారు. బీజేపీ తమ సత్తా చాటుతామని అంటోంది. బీసీ రిజర్వేషన్లు, పథకాలు తమకు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా. ప్రభుత్వంపైన వ్యతిరేకత అస్త్రంగా బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలపైన బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందంటున్నారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే
గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్ కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసగించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తు చేసేందుకు మేం బాకీ కార్డులను తీసుకొచ్చామని చెప్పారు. ఈ బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి పడిన బాకీలను ఇంటింటికి మనిషికి తెలియజెప్పడానికి ఉద్యమాన్ని తీసుకున్నామని వివరించారు. ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకుపోతే అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రైతులు గ్రామాల్లో ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు. మహిళలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చేసిన మోసంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఖరారు బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లబోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. అయితే అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల వేళ ప్రజా మద్దతు తమకే ఉందని ధీమాగా చెప్తోంది. బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే తరహాలో ముందుకు వెళుతున్నారు. బీజేపీ తమ సత్తా చాటుతామని అంటోంది. బీసీ రిజర్వేషన్లు, పథకాలు తమకు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా. ప్రభుత్వంపైన వ్యతిరేకత అస్త్రంగా బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలపైన బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందంటున్నారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్ కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసగించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తు చేసేందుకు మేం బాకీ కార్డులను తీసుకొచ్చామని చెప్పారు. ఈ బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి పడిన బాకీలను ఇంటింటికి మనిషికి తెలియజెప్పడానికి ఉద్యమాన్ని తీసుకున్నామని వివరించారు. ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకుపోతే అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రైతులు గ్రామాల్లో ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు. మహిళలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చేసిన మోసంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఖరారు బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.